నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నల్గొండను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రిపురారం మండలం కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫాక్స్నట్ మఖానా ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. రైతులు బాగుపడేందుకు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే పంటను సాగు చేయడం వల్ల కరువు, తెగులు వంటివి సోకినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలా నష్టపోకుండా పంటల మార్పిడి పాటించినట్లయితే ఎక్కువ లాభాలు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ పంటలు కాకుండా కొత్త రకం పంటలు సాగు చేయాలన్న ఉద్దేశంతో జిల్లా నుండి 4 వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల బృందాన్ని గత మార్చిలో బీహార్ రాష్ట్రంలోని దర్భంగా మఖానా స్టేషన్ పంపించడం జరిగిందని, ఈ బృందం అక్కడ మఖానా సాగు గురించి విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి ఇక్కడి రైతులతో వారి అనుభవాలను పంచుకున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో మఖానా సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో ముందుగా 1 ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగును చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, ఇందుకు 10 కిలోల విత్తనం వాడడం జరుగుతుందని, 2-3 నెలల్లో ఈ విత్తనం 1 ఎకరం క్షేత్రానికి తరలించనున్నట్లు తెలిపారు. పూర్తి సాంకేతికంగా పండించనున్న మఖానా సాగులో భాగంగా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంతో పాటు కట్టంగూర్ రైతు ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో 3 ఎకరాలలో, నెకరేకల్ నియోజకవర్గంలో 2 ఎకరాలు, కొండమల్లేపల్లిలో 4 ఎకరాల్లో మఖానా సాగును చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. అయితే చాలా మందికి మఖానా సాగు బీహార్ లాంటి రాష్ట్రంలో మాత్రమే వాతావరణం అనుకూలంగా ఉంటుందని, నల్గొండ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అనే అపోహలు ఉన్నాయని, వీటన్నింటినీ పక్కన పెట్టి నూతన పంటల సాగుపై చర్యలు తీసుకోవడంలో భాగంగా తాము తొలిమెట్టు ఎక్కినట్లుగా భావిస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ మఖానా పంటలో భాగంగా 60% పంట దిగుబడి వచ్చినా ఇక్కడే మఖానా ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అయితే అలాగే కట్టంగూర్ రైతు ఉత్పత్తి సంస్థ సహకారంతో మహిళా బజార్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సాధారణ పంటలతో పాటు వివిధ రకాల కొత్త పంటలను సాగు చేసేందుకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వాతావరణంతో పాటు మరిన్ని నీటిపారుదల సౌకర్యాలు రానున్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నల్గొండను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునీకరణను రైతులు అనుసంధానం చేసుకుని నూతన పంటలు పండించేందుకు, కొత్త వంగడాలను పండించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులపై రైతులకి కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంతో పాటు కొండమల్లేపల్లిలో ఉన్న కేవీకే క్షేత్రస్థాయి ప్రదర్శనలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయని, జిల్లా యంత్రాంగం తరపున ఇకపై క్షేత్రస్థాయిలో సందర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నందున ఆర్గానిక్ వ్యవసాయంపై అవకాశాలు, ముఖ్యంగా కూరగాయలు, బత్తాయి, నిమ్మ వంటివి పండించేందుకు తక్కువ ఎరువుల వినియోగం, ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతుల్ని క్షేత్రస్థాయి అధ్యయనానికి పంపిస్తామన్నారు. అలాగే కొండమల్లేపల్లిలో బత్తాయి, నిమ్మ శాస్త్రీయ పరంగా అధిక దిగుబడుల సాధనకు పరిశోధన చేస్తున్నారని, రైతులు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంపాసాగర్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా 1,09,000 క్వింటాల నూతన విత్తన ఉత్పత్తిని చేపడుతుందని, ఎంతో మంది విద్యార్థులను చదివిస్తుందని అన్నారు. రైతులు వరిపైనే కాకుండా ఆరుతడి, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఉదాహరణకు జామ పంటతో కిలో 300 రూపాయల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని, రైతులు పంటలకు సంబంధించి కొత్త ప్రయోగాలు చేయాలని, అయితే వారంతట వారే ప్రయోగాలు చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో చేయాలని, ఇందుకు కంపాసాగర్, కొండమల్లేపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రాల సహకారం తీసుకోవాలని చెప్పారు. మిర్యాలగూడ ప్రాంతం కాలువల కింద సేద్యం చేస్తున్నారని, 2వ పంటకు కూడా ప్రభుత్వం నీరు ఇస్తుందని, అయితే వీటిని ఊరికే ఉపయోగించుకోకుండా వివిధ రకాల కొత్త పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే కొత్త పంటలు పండించడం వల్ల వచ్చే దిగుబడిని మార్కెట్ చేసుకునేందుకు రైతుల సందేహాల పరిష్కారంలో భాగంగా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాలతో మాట్లాడి రైతు బజార్లు, ఆర్గానిక్ బజార్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ శాసనసభ్యులు, కట్టంగు రైతు ఉత్పత్తిదారుల కేంద్రం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం, మహిళల సాధికారత పట్ల మక్కువ చూపుతున్న జిల్లా కలెక్టర్ వ్యవసాయంలో కొత్త పద్ధతులు తేవడంతో పాటు మఖానా సాగుకు బీహార్, ఉత్తరప్రదేశ్కు జిల్లా శాస్త్రవేత్తలను పంపించి ఇక్కడ పండించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రాథమికంగా మఖానా సాగును ప్రారంభించిన జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు వరిపైన ఆధారపడకుండా బహుళ పంటలు పండించాలని, మన ప్రాంతంతో పాటు దేశంలో ఉన్న వివిధ
రకాల పంటలను ఆహ్వానించాలని, కొత్త పంటలు, వంగడాలను పండించాలన్నారు. ముఖ్యంగా మఖానాకు సంబంధించి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, 250 గ్రాముల ప్యాకెట్ 300 రూపాయలకు అమ్ముతున్నారని, ఈ మఖానా షుగర్ పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుందని, ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ని తగ్గించుకోవచ్చని, ముఖ్యంగా మనం ఆచరించే పద్ధతులు, ఆహారపు అలవాట్ల వల్ల వయసును పెంచుకునే ఆస్కారం మనిషికి ఉందని, కట్టంగూరు రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా 3 ఎకరాల్లో మఖానా సాగు చేయనట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, కంపాసాగర్ హెడ్ లింగయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో పంటలను పరిశీలించారు. అంతేకాక మొక్కలు నాటి మఖానా సాగు విత్తనాలను వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఫాక్స్ నట్స్ది ఒక మనం ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్ బృందంని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్ నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ 10 కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతూ ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు, ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు ఇందాక నందయాల్ సార్ చెప్పినట్లు వారు మాకు సహకారం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మనం కట్టంగూరు ఎఫ్పిఓ కింద 3 ఎకరం, తర్వాత నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలో 2 ఎకరాలు, అదేవిధంగా ఇంకా కొండమల్లేపల్లిలో ఇంకా 4 ఏకర్స్ మేము పెడతా ఉన్నాము. బేసికల్గా మన ఇంతకుముందు కొన్ని అపోహాలు ఉండే, అంటే మనకి బీహార్లో ఉన్న వాతావరణం సూట్ అవుతుందా కాదా, కానీ అంతా స్టడీ చేసుకొని కొంత ప్రయోగాలకి మేము పెట్టుబడి కేటాయించి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేది ఒక ఆలోచనతో కనీసం మేము తోలి మెట్లు అయితే ఎక్కాము. అది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు మేము చెప్పలేము. బట్ దీని వెనుక ఉద్దేశం ఏంటంటే మన రైతులు కూడా బాగుపడాలి, అంటే అది రాష్ట్ర ప్రభుత్వంది ఒక ఉద్దేశం. సో మనం అంతా ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ మీద ఆధారపడితే ఏదైనా కరువు వచ్చింది అనుకో, ఏదైనా పెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది అంతా ఖరాబ్ అయిపోతుంది. సో దీనికి ఒక హెడ్జింగ్ లాగా, అంటే మొత్తం ఒకటే వైపు అంత పెట్టుబడి పెట్టుకోకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ దిశలో ఇది మేము ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది 60% కూడా మాకు ఇళ్ళు వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్స్టిట్యూట్గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా మన దగ్గర పెడతాం.